నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషం వారికి ఈ రోజున చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొంత శాంతంగా ఆలోచించి ఉద్వేగాలని అదుపులో ఉంచుకుంటూ కొంత ఇదిగా గనక నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో చురుకుదనంతో తీసుకునే నిర్ణయాలలో తల్లి, కుటుంబ సభ్యులతో కలిపి చేసే చర్చలు మొదలైన వాటికి సంబంధించి విద్యాపరమైన ఆలోచనలు, వృత్తిపరమైన విషయాలలో మార్పులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మాటల్లో కొంత శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. తీసుకునే ఆహార స్వీకరణలో కూడా కొంత అధిక వేడి లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది ఉపయుక్తమైన ఖర్చులయ్యే అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతత కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చులు అనేవి చేసే అవకాశం అనేది ఉంది. అలాగే ఉద్వేగపూరితమైన నిర్ణయాలు కాకుండా ఆరోగ్య శ్రద్ధ వహిస్తూ ఆలోచనలను నియంత్రించుకుంటూ వీలైనంత వరకు ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నిద్రలేమిని అధిగమించాలి. నిద్రకి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా వీలైనంత వరకు మెడిటేషన్ మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆత్మీయుల కొరకు చేసే ఖర్చులలో ఆనందదాయకంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆగిన ధనం రావడం, ఆలోచనలలో చక్కటి ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కుటుంబంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఒక మంచి వార్త మనసుకి ఆహ్లాదభరితంగా ఉండే అవకాశాలు లాంటివి, తక్కువ శ్రమతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా రుణముల విషయంలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పూర్వపు రుణముల విషయంలో కానీ, నూతన రుణములు ఇతరులకు ఇచ్చే అంశంలో కానీ ఆచితూచి అడుగులు వేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. భాతృవర్గంతో ఘర్షణలకు వీలైనంత వరకు అవకాశం లేకుండా వీలైనంత ప్రశాంతమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో మంచి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యక్తిగత నిర్ణయాలతో తీసుకునే నిర్ణయాల్లో కూడా మీరు ముక్కుసూటిగా వ్యవహరించడం, ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా వృత్తిలో కొత్త రకమైన మార్పులు, నూతన అవకాశాలు, వ్యక్తులతో మంచి సఖ్యత, సిబ్బంది మీకు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా మంచి ఆలోచనలు రావడం, చక్కటి ఆలోచనలతో నిర్ణయాలతో వృత్తిపరమైన అభివృద్ధి విషయం మాత్రమే కాకుండా స్థలాలు, భూమి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సోదరవర్గంతో మంచి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సంతానపరంగా కూడా కొత్త ఆలోచనలు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యంగా సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే తండ్రి, పెద్దలు మొదలైన వారికి సంబంధించిన విషయాల్లో, అదే దూర ప్రయాణాలు, ఉన్నత విద్య మొదలైన విషయాలకు సంబంధించి ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు మంచి మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. వృత్తిపరమైన విషయాలలో మీకు అభివృద్ధికరంగా ఉండడం, మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉండడం, వృత్తిలో మీ యొక్క స్థాయి కొంతవరకు మీరు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు చూపించడం అనేది, అదేవిధంగా
ప్రయాణాల రీత్యా, ఆధ్యాత్మిక విషయాల రీత్యా, భూములకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి యొక్క కొనుగోలు కొరకు కూడా మంచి ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంది. అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన మార్పులు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మార్పులు కానీ, ఆలోచనలు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ముఖ్యమైన అంశాల్లో చిన్నపాటి అది వాయిదా పడ్డాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరంగా కూడా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా పెద్దలు, తండ్రి మొదలైన వారితో చర్చలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా తోబుట్టువులతో అయినా సరే, లేకపోతే మీ యొక్క తండ్రి గారు మొదలైన వారితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎవరన్నా సలహా ఇచ్చినా వీలైనంత వరకు దాన్ని గ్రహిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, వృత్తిపరంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. సాంఘిక సంబంధాలు బలపడతాయి. గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా తీసుకునే ఆలోచనలలో కానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార వ్యవహారాలలో కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాలలో వీలైనంతవరకు ఘర్షణలకి తావివ్వకుండా ఆలోచనలలో వచ్చే ఘర్షణల్ని అధిగమిస్తూ ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. వీలైనంతవరకు డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారి విషయంలో అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా పుణ్య కార్యక్రమాలు మొదలైన వాటికి సంబంధించినవి, తండ్రి పెద్దలతో మీ నిర్ణయాలు, న్యాయపరమైన అంశాలు, నిత్య జీవితంలో మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే మార్పులు, మీ హాబీలు మొదలైన వాటి మీద దృష్టి సారించడం, అలాగే వ్యక్తిగత వ్యాయామాలు, ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి సారించడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా న్యాయపరమైన విషయాలు, రోగనిరోధక శక్తి, అదేవిధంగా పోటీలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం మొదలైన వాటి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయించినప్పటికీ కూడా వీలైనంతవరకు మీ ఆరోగ్య శ్రద్ధ, మీ ఆలోచనలలో ఉద్వేగాలను అధిగమించడం, సమయానుకూలంగా మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఇతరులతో మాటల్లో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలరు. వ్యాపార వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా సంతాన వర్గం సంబంధించిన విషయాల్లో ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది సంతాన వర్గానికి సంబంధించిన ఖర్చులు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించి భూమి మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకు అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. అలాగే శక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆత్మీయులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళి అనవసరమైన ఖర్చులు ఏదన్నా ఉన్నట్లయితే వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ వారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు,
అదేవిధంగా మీ యొక్క ఆహార స్వీకరణ మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించినప్పటికీ అవి మీకు ఉద్వేగాలు కలగకుండా, అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాల వల్ల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తూ, ఆత్మీయులతో చర్చించడానికి చేసే ప్రయత్నాలలో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ చేసినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా సంతాన వర్గంతో ఆలోచనలలో కొంత ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపడే విషయంలో తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ స్థిమితంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే మీ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ పరాక్రమంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అధిక ఉత్సాహంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి, ముఖ్యంగా రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కొలీగ్స్తో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీ ఆలోచనలనే మీరు అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల, మీ యొక్క నిర్ణయాలతో అదేవిధంగా అవతల కూడా ఉండాలన్న భావన వల్ల కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాలలో, ఆర్థిక సంబంధమైన అంశాలలో, న్యాయపరమైన విషయాలలో వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళకి గృహ వాతావరణంలో అనుకూలమైన మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాట విలువ అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సంతాన వర్గం సహకరిస్తారు, మంచి ఆలోచనలు వస్తాయి. చక్కటి ఆలోచనలతో, నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ముఖ్యుల సహకారం బాగుంటుంది, తోబుట్టులు సహకరిస్తారు, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు పెడతారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. చక్కటి మాటలతో ఇతరులని ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.